మాజీ ఎంపీలకు సర్పంచులకు మాజీ సర్పంచులకు మాజీ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లాలో ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్లీనరీ 25వ తారీఖు నుంచి ప్లీనరీలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఈరోజు కోడుమూరులో కూడా ప్లీనరీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది కూడా కోడుమూరు నియోజకవర్గంలో గతంలో కూడా ఈ అసెంబ్లీ స్థానంలో అత్యధిక మెజార్టీతో గెలిపించినారు ఎమ్మెల్యేను. అయినా కూడా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే పోయినా కూడా ప్రజలందరం కూడా మేము వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వెంటనే ఆ పార్టీలో ఉంటూ కొనసాగిస్తామని, ఎవరిని నిలబెట్టినా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ తేవడానికి కృషి చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నాయకులు కార్యకర్తలందరూ కూడా బలంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పూర్తిగా మోసపూరితమైన హామీలతోటి ప్రజలకందరికీ ఇది చేసినాడు. రెండోది కర్నూలు జిల్లాలో సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఎన్నో రకాల ఎదుర్కొంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలు రైతుల రుణమాఫీ కానీ ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి 1,50,000 వరకు నేను ఇచ్చానని. ఎక్కడ ఏ రైతుని అడిగినా కూడా మాకు 1,50,000 రూపాయలు ఎవరి అకౌంట్లో కూడా రాలేదని చెప్పడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా ఎన్టీ రావు మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టి ప్రజలకు ఎక్కడ కూడా వైద్యం అందించలేని పరిస్థితిలో ఉంది. అలాగే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎంతమందికి ఫీజు ₹1 కూడా తల్లిదండ్రుల మీద భారం కాకుండా రాజశేఖర్ ప్రభుత్వం భరాయిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేక ఎన్నో కాలేజీలు మూతపడడం జరుగుతుంది. అలాగే మహిళలకు కూడా డాక్టర్ రుణాలు మాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి మహిళలకు కూడా ఒకసారి 3,000 వచ్చింది, రెండోసారి వచ్చిందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎవరిని అడిగినా కూడా కాలేదు అని చెప్పడం జరుగుతుంది. సో ఎన్టీఆర్ కేవలం చంద్రబాబు నాయుడు ఆయన పేరు చెప్పుకుంటూ ఒక ఎలక్షన్లో అనవసరమైన హామీలు ఇచ్చి ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచన చేయకుండా 3 సంవత్సరాల నుంచి ప్రజల గురించి ఆలోచన చేయకుండా అతని కొడుకులు అతని చుట్టూ ఉన్న కోటరీలో డబ్బు సంపాదించుకొని అమరావతిలో చూసుకోవడం జరుగుతోంది. గతంలో గమనించండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విదేశాలకు పోయి పెట్టుబడుల కోసం ఆలోచించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి జరిగింది. ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. ఈరోజు ఇన్ని దేశాలు తిరుగుతున్నాడు. ఎప్పుడు చూసిన ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం చేస్తూనే కేవలం ఆయన కార్యకర్తల కోసము, ఆయన ముఖ్య నాయకుల సంపాదన కోసమే వాళ్ళు కంకణం కట్టుకున్నారే తప్ప ప్రజలకు చేయాలని కానీ ప్రజలకు న్యాయం చేయాలని ఎలాంటి ఆలోచన లేదు. దయచేసి ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించడానికి ప్రజలందరూ చూస్తున్నారు. 1వ తారీఖు మన కేకే ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ కోడుమూరు నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించడం జరిగింది. 4 మండలాల నుంచి నలుమూల ప్రాంతాల నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, లీడర్లు అందరూ వచ్చారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళకందరికీ తెలుసు ఈ జరిగినటువంటి 3.5 సంవత్సరాలలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అధికార పార్టీతో ఏ విధంగా హత్యకు గురైనారు, అన్యాయానికి గురైనారు, అనవసరమైన కేసులు పెట్టారు. ఈరోజు ప్రతి గ్రామంలో చూస్తే కూడా నీటి సమస్య ఎక్కువ ఉంది, పింఛన్లు లేవు, ఇల్లు లేవు. ఎక్కడికి పోయినా కూడా ఈ సమస్యలతో ప్రతి గ్రామం అల్లాడుతోంది. అందుకోసమే ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మా అధిష్టానం కానీ మా జగన్మోహన్ రెడ్డి సార్ నాయకత్వంలోని ఈరోజు ముఖ్యంగా దీని మీద ఫోకస్ చేసి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, ప్రజలలోకి తీసుకెళ్తారు, మన పార్టీ ఏ విధంగా దీనికి ముందుండి వీళ్ళ కోసం సాయం చేస్తారని చెప్పి ఉద్దేశంతో ఈ ప్లీనరీ సమావేశాలలో ముఖ్యంగా చర్చించడం జరిగింది. రాబోయే రోజులలో ఇదే విధంగా పునరావృతమవుతున్నారు. పెద్ద ఎత్తున గ్రామాలలో ఉద్యమాలు చేసైనా కానీ తగు ప్రాంతాల్లో ఏమేమి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం.